కొడంగల్కు పోదామా, కొండారెడ్డిపల్లికి పోదామా? ఆయన పోయి ఢిల్లీలో పడ్డాక ఎక్కడికి పోదామని అడుగుతాను కేటీఆర్ గారు. మీరు ఆయన పోయి నిన్ననే ఢిల్లీలో వాడే మీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్తాను అడిగిపోయి. అంటే ఈ మాట చెప్పేదానికే ఢిల్లీ దాకా పోయినట్టు ఉన్నది ఆయన. ఏది మీ పార్టీ బీజేపీలో అంటే మరి ఈయనే మధ్యవర్తి అయింది, బ్రోకరిజం ఈయన చేస్తాడా మీ పార్టీకి ఆ పార్టీకి మధ్య? చూద్దాం. ఒక రైతు వేదికలో 100% మాఫీ అయితే రాజీనామాకు నేను సిద్ధమని ప్రకటన. మాట తప్పి పారిపోయినోడు ఎవడు? 40,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు లెక్క ఎట్లా తగ్గింది? ఊరూరు తిరుగుతాం, రిపోర్ట్ సిద్ధం చేస్తాం. తమ్ముడి ఆస్ట్రేలియా టూర్ వర్కౌట్ అయింది, తన అమెరికా టూర్ వర్కౌట్ కాలేదని ఫ్రస్ట్రేషన్. రుణమాఫీపై రేవంత్ కు కేటీఆర్ సవాల్. రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్క రైతు వేదిక దగ్గరైనా 100% రుణమాఫీ చేశారని నిరూపించాలని అన్నారు. ఒక్క రైతు చెప్పిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. మీడియాకు తీసుకొని కొడంగల్ పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా అని కేటీఆర్ దమ్మున్న సవాల్. ఇది మొగోని సవాల్, ఇది నిజంగా దమ్మున్న సవాల్. ఒక్క రైతు వేదిక దగ్గరైనా 100% రుణమాఫీ జరిగిందని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చెప్పడం కాదు, లేకపోతే రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కో చెప్పడం కాదు. ఏది రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం కాదు, రుణమాఫీ జరగలేదని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చెప్పడం కాదు. రుణమాఫీ జరిగిందా లేదా అనేది రైతు వేదికల దగ్గరికే పోదాం, మీరు కోరుకున్న రైతుల దగ్గరికే పోదాం. 100% రుణమాఫీ అయిందో లేదో కూర్చొని అడుగుదాం. కాలేదంటే ఇదే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలోకి వెళ్ళి దిగిపోతాడా? అయిందంటే చలో నేను రాజీనామా చేస్తానని కేటీఆర్ దమ్మున్న సవాల్, మొగోన్ సవాల్ విసిరింది. మరి దీనికి సిద్ధమా కాంగ్రెస్ నాయకులు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు? మీరే కదా అంటాను 100% రుణమాఫీ జరిగిపోయింది, మాట ఇచ్చినాం, మడమది ఇప్పం అని అంటాను కదా. నీ మాట ఇచ్చుడేందో, నీ మడమది ఇప్పకపోవడేందో రైతు వేదికల దగ్గర కూర్చుంటే గప్పుడు తల కిందికేసుకుంటారా, రైతులు మిమ్మల్ని చెప్పులతో కొట్టి ఉరికిస్తారా అనేది ఇక రైతులే డిసైడ్ చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్కి నువ్వు సిద్ధమైతే చలో కొడంగల్కా, కొండారెడ్డిపల్లెక, లేదా రైతు వేదికల దగ్గరక ఇక్కడ పోయి తెలుసుకోండి. అప్పుడు అందరి అనుమానాలు పటాపంచలైతాయి.